ఈ రేఖ ఇది ధనరేఖ. ఇలాలైతే 5వ ధనానికి లోపం ఏమిట్లేండి. సంతానం ఎందరో చూడండి. ఏది చెయ్యిలా తిప్పు తల్లి. సంతానం 1 2 3. మగపిల్లలా ఆడపిల్లలా సరిగ్గా చూసి చెప్పండి. ముందు మగపిల్లవాడు, వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇకనే అవధానుల బాబు గారికి మళ్ళీ 2 కన్యాశుల్కాలు వస్తాయన్నమాట. ఏమనుకుంటున్నావు? ధన జాతకాలకు అలా కలిసి వస్తుంది. మావా ఒక్క మాట. అయితే ఈ సంబంధం చేసుకోమనేనా మీ అభిప్రాయం? ఇల్ల ఏపుగా ఉందా? రూపురేఖా విలాసాలు బాగున్నాయా? ఆ సంసారాలకు సౌందర్యంతో ఏం పనిలేండి. బేరం ఆడి చూడండి. బేరానికి ఏముంది? 1400 తెమ్మంటున్నాడు. ఇదే మీరు చేసే ఉపకారం నాకు. సరే 1200కు తగలెట్టండి. ఉపకారానికి పోతే నాకు ఆ నిష్ఠూరం. కొగలు అడిగితే కొమ్మ ఎక్కుతారు. సరే అడిగి చూస్తాను. శాస్త్రులు గారు ఒక్క మాట. మరి ఫైసల్ చేస్తాను. నా 500 జ్ఞాపకం ఉందా? శాస్త్రులు గారు పిల్ల సుఖపడుతుంది. నా మాట విని 1200కు తథాస్తు అనండి. అనండి, తప్పదు. మీరంత దూరం చెబుతున్నప్పుడు కాదనలేను. సరే, కానీ పిల్లకేదో సరుకు పెట్టించి ఖాయం చేయండి. సరే మావా, కృత్యాజవస్థ మీద ఒప్పించాను. పిల్లదానికి సరుకు పెడితేనే గాని వల్ల లేదని భీష్మించు కూర్చున్నాడు. ఏమంటాం? అది నా వల్ల కాదు. ఊరుకోవయ్యా, అలాగే అందు. మధురవాణి తాలూకు కంటె తెచ్చి ఇవాళకి పెట్టి తర్వాత తీసుకుపోతాను. అదేదో మీరు చూసుకోండి. మధురం, మధురం ఏమండి? ఏది నీ మెళ్ళో కంటెతి నిశ్చయ తాంబూలాల్లో పిల్లదానికి సరుకు పెట్టాలి. బాగుంది బాగుంది. బావగారు పెళ్ళేమిటి, మధ్య నాకంటే పెట్టడం ఏమిటి? నేను ఇవ్వను. ఎక్కడికి పోతుంది? మళ్ళీ నీకంటే నీకు ఇచ్చే పూచి నాది. కష్టపడి ఆర్జించుకున్న కంటే బావగారు ఎదుట ఇస్తున్నాను. మళ్ళీ నాకంటే నాకు ఇవ్వకపోతే మీ ఆపూర తక్కదు. తాంబూలాలు పుచ్చుకొని తథాస్తానండి. తథాస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఇదిగో ఈ సొమ్ము. అమ్మా సిద్ధాంతి, ముహూర్తం ఎప్పుడో చూడు. శుభస్య శీఘ్రం అన్నారు. చూసా ఉంచా. ఎల్లుండి రాత్రికి దివ్యంగా ఉంది. ఏం మావా? కానీ శుభం.